అక్కడ జాపనీస్ గవర్నమెంట్ కూడా ఈరోజు రాత్రి ఏదో జరగబోతుంది అన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి RTV మీకు ఎప్పటికప్పుడు ఎక్స్క్లూజివ్గా అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. సో వెయిట్ అండ్ సీ, చూస్తూనే ఉండండి. ఈ అంశానికి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోండి. నిజంగా ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో మీరు చూస్తున్నారు. ఎప్పటికప్పుడు RTV మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. సో మీరు కూడా మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకుంటూనే ఉండండి. మరొకసారి నేను మీకు మ్యాప్స్ చూపిస్తాను. మ్యాప్స్ చూపించి మరొకసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జపాన్ ఎక్కడుంది, ఎక్కడ ప్రభావం ఉండే అవకాశం ఉంది అనే దానికి సంబంధించి నేను మీకు మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. హియర్ వి హావ్ RTV మీకు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. ఎంత ఎక్స్క్లూజివ్గా మీకు ప్రజెంట్ చేస్తుంది. వరల్డ్ మ్యాప్లో జపాన్ ఇదిగో ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఈ పైన నుంచి ఇదంతా కూడా జపాన్. ఇక్కడ వరకు ఇక్కడ ఫిలిప్పీన్స్ సీ ప్లేట్ ఉంది. ఇక్కడ చూస్తే నాన్కై ట్రఫ్, ఇది మెయిన్గా డేంజర్ జోన్ జపాన్కి ఇదే. ఆ తర్వాత పసిఫిక్ ప్లేట్ ఉంది. సో ఈ ప్లేట్స్ మూవ్మెంట్ వల్ల కూడా ఇక్కడ కొంత రప్చర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ ఖండాలు మనకు తెలిసిన విషయమే. సముద్రంలో భూమి ఉందే తప్పితే భూమి మధ్యలో సముద్రం లేదు, మనందరికీ తెలిసిందే. సో కేవలం మూడో వంతు మొత్తం వాటరే ఉంది. కాబట్టి ఈ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఖండాలు ఒకదానికొకటి దగ్గరగా జరుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో సో ఇక్కడ ఉన్నటువంటి ప్లేట్స్ కూడా దగ్గరగా జరగడం వల్ల ఈ పసిఫిక్ ప్లేట్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇది ఫిలిప్పీన్స్ సీ ప్లేట్, అలాగే యురేషియన్ సీ ప్లేట్, ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం, ఈ ఖండాలు ఈ ప్లేట్స్ దగ్గరగా జరగడం వల్ల ప్రధానంగా ఇలాంటి పరిస్థితి జపాన్కు వచ్చింది. రెండవది అతి చిన్న ప్రాంతం అవడం కూడా ఇక్కడ ఒక నెగిటివ్గా మారుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇక్కడ ఈ రెడ్ జోన్ ఉంది చూసారా, ఇది జపాన్ని భయపెడుతోంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద లోయ, ఆక్రమించినటువంటి ఒక పెద్ద లోయ ఉంది. ఆ ప్రాంతం కదులుతూ ఉండడం వల్ల అక్కడి నుంచి వచ్చినటువంటి వైబ్రేషన్స్ కారణంగానే ప్రధానంగా ఇక్కడ భూకంపాలు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో జపాన్కి భూకంపాలు కొత్త ఏం కాదు, జపాన్లో భూకంపాలు చాలా కామన్. అందుకే అక్కడ ఇళ్ళు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఎక్కువగా కర్రలతోనూ పేపర్తోనూ కూడా ఇళ్ళు నిర్మించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒకవేళ ఎప్పుడైనా భూకంపం వచ్చినా సరే భారీ నష్టం జరగకుండా ఉంటుంది, ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది, మళ్ళీ తిరిగి కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, తక్కువ ఖర్చుతో అవుతుంది. సో ఈ కారణంగానే అక్కడ చాలా కామన్గా చూస్తుంటారు. కానీ ఒక 4-5 వరకు కూడా చాలా కామనే. కానీ అంతకు మించి పెరిగితే మనం చూస్తున్నాం, ఆల్రెడీ డ్యామేజ్ చూస్తున్నాం. 5 తీవ్రత దాటితే భారతదేశంలో కొన్ని సందర్భాల్లో జరిగినటువంటి నష్టాన్ని మనం చూసాం. బిల్డింగ్లే ఊగిపోతుంటాయి. అలాంటిది 7-8 తీవ్రతతో వచ్చే అవకాశం ఉందంటున్నారు. ప్రధాన కారణం ఇది నాన్కై ట్రఫ్. ఈ ప్రాంతం అంతా కూడా ముఖ్యంగా ఇదిగో ఇక్కడ ఈ ప్రాంతం ప్రధానంగా ఎఫెక్ట్ అవుతుంది జపాన్కి సంబంధించి ఈ తీర ప్రాంతం. అలాగే ఈ కింద ఫిలిప్పైన్స్ సీ ప్లేట్ కింద టోక్రా దీవ్స్ అని ఉన్నాయి. సో ఆ దీవుల్లో కూడా చాలా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటున్నారు. 900 కిలోమీటర్ల పాటు ఇది విస్తరించి ఉంది. సో ఓవరాల్గా జపాన్లోని చాలా ప్రాంతం ఇక్కడ నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. 3 లక్షల మంది ప్రజలు చనిపోయే అవకాశం, ప్రాణాలు పోయే అవకాశం ఉంది అంటూ జపాన్ గవర్నమెంట్ కూడా అంచనా వేసిందంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఒక వారంలో 1000, 1 కాదు 2 కాదు 100-200 కాదు, వారం రోజుల్లో 1000 భూకంపాలు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు. అందులో 900 భూకంపాలు ఇక్కడ వచ్చాయి. 900 భూకంపాలు ఇక్కడ ఈ టోకరా ప్రాంతం నుంచి జపాన్ సరిహద్దు వరకు వచ్చాయి. మిగతా 100 ఇటువైపు వచ్చాయి. సో అంటే ఒక్కొక్క రోజుకి 150 నుంచి 160 భూకంపాలు ఒక దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అలాంటి భూకంపాల తీవ్రత 4-5 నుంచి 8 వరకు వెళ్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. 5-6 వస్తేనే బిల్డింగ్స్ కదిలిపోతుంటాయి, కార్లు దొర్లిపోతుంటాయి, ఎక్కడిదక్కడ నేలమట్టం అయిపోతూ ఉంటుంది. అలాంటిది 7-8 తీవ్రత నమోదైతే పూర్తిగా అక్కడ భూమి అంతా కూడా కంపించి అంతా గందరగోళం అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఒక దేశం కూడా పూర్తిగా నేలమట్టం అయిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు అదే జపాన్ ప్రభుత్వాన్ని, జపాన్ ప్రజల్ని భయపెడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది కేవలం అంటే 2 కోణాలు నేను ముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓవైపు ప్రిడిక్షన్స్, బాబా వంగా లాంటి వాళ్ళు చెప్పిన ప్రిడిక్షన్స్, మరోవైపు సైంటిస్టులు చెప్తున్నటువంటి ఆధారాలతో కూడినటువంటి సైన్స్ పరంగా చెప్తున్నటువంటి సబ్జెక్ట్ మరొకటి చూస్తున్నాం. అంటే ఉన్నటువంటి పరిస్థితిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఏదో ఒకటి చెప్తేనే మనం ఎంత భయపడతామో సహజంగా మనకు తెలిసిందే. అలాంటిది 2 మ్యాచ్ అవుతున్నాయంటే ఇంకే ఎంత యాక్యురేట్గా ఉంటుందో ఒకసారి మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. మరొకసారి అసలు ప్రభావం ఎలా ఉంటుంది, ఇదిగో ఇక్కడ వచ్చినటువంటి ఈ నాన్కై ట్రఫ్
అనే ప్రాంతంలో వచ్చినటువంటి ప్రభావం ఎలా ఉంటుందో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అలల తీవ్రత ఎలా ఉంటుంది, సముద్రంలో ఆ వేవ్స్ ఎలా వెళ్తాయి భూకంపం వచ్చినప్పుడు అనేది మీరు చూడొచ్చు. ఒకసారి నాకు ఒకసారి ఉండే ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో నేను చూపిస్తాను RTV వీక్షకులకి. ఐ వాంట్ టు షో సముద్రంలో ఈ భూకంపం వచ్చినప్పుడు అలల తీవ్రత ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఐ వుడ్ లైక్ టు షో. యా సో ఓవరాల్గా ఇది పరిస్థితి. ఒకసారి నాకు అలల తీవ్రతకు సంబంధించిన విజువల్ ఒకసారి ఇవ్వండి. స్క్రీన్ మీద ఏదైతే ప్లే అవుతుందో కింద మనకి అది ఒకసారి నాకు పెద్దగా ఇవ్వండి ప్లీజ్. గివ్ మీ దట్ విజువల్ ప్లీజ్. అదే విజువల్. సో ఇది పరిస్థితి, ఇది పరిస్థితి. జపాన్ ఇక్కడుంటే వేవ్స్ ఎంత పెద్దగా ఉంటాయో మనం చూడొచ్చు. ఖండాలను దాటిపోయేంత వేవ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంత పెద్ద వేవ్స్ ముందు, సునామీ వేవ్స్ ముందు ఏ భాగం ఎటు పోతుందో కూడా తెలియని పరిస్థితి జపాన్ విషయంలో. సో ఇక్కడ మనం చూస్తున్నాం వేవ్స్, ఇంత పెద్ద ఎత్తున వేవ్స్ వస్తే నిజంగా జపాన్ లాంటి ఒక చిన్న దేశం, ఒక ముక్క లాంటి దేశం, ఒక ఖండానికి సంబంధించి ఒక చిన్న ముక్కలాగా ఉంటుంది దేశం. ఆ దేశం ఏమైపోతుందో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. గవర్నమెంట్ కూడా అదే నమ్ముతుంది. గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ఎలాంటి ఒక ఎఫెక్ట్ ఉంటుందంటే ఉంటుంది అని చెప్తుంది. అండ్ వాళ్ళ ప్రజల్ని ఎవాక్యుయేట్ చేస్తుంది ఆ ప్రాంతం నుంచి. ఏ ప్రాంతాల్లో ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందో చూసుకొని అక్కడ ఏమేం చేయాలో ఇప్పటికే వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు. 3 లక్షల మంది 2,90,000 మందికి పైగా చనిపోతారంటూ గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయంటే సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఈ భూకంప తీవ్రత వల్ల పూర్తిగా నేలమట్టం అయిపోతున్నటువంటి పరిస్థితులు, నగరాలు కూడా నేలమట్టం అయిపోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. స్క్రీన్ మీద మనం చూస్తున్నాం ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది. సో ఇంత పెద్ద భారీ స్థాయిలో నిజంగా గనక ఎఫెక్ట్ ఉంటే ఒక చిన్న దేశం అయినటువంటి, ఒక చిన్న ప్రాంతం అయినటువంటి జపాన్ కంపారిటివ్లీ వరల్డ్ మ్యాప్లో ఏమైపోతుందో మనం చూడొచ్చు. మరోవైపు ఇప్పటి వరకు సైన్స్కి సంబంధించి ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో నేను చెప్పాను, మ్యాప్స్లో మీకు చూపించాను. మరోవైపు బాబా వంగా కానీ అలాగే ఇటు టాట్సుకి ఏం చెప్పారు అనేది కూడా మనం చూస్తున్నాం. జపాన్లో 3 లక్షల మంది చనిపోతారంటూ వాళ్ళు కూడా గెస్ చేశారు. అది కూడా ముఖ్యంగా ఈరోజు 5వ తారీఖు నుంచి 6వ తారీఖు మధ్యలో ఏం జరుగుతుందో వాళ్ళు గెస్ చేశారు. ఇప్పుడు టైం ఎంత అయింది? 8 అయింది. ఇప్పుడు ఇండియాలో 8 అయింది. సో జపాన్లో మనకంటే వాళ్ళు ఇంకా ముందుంటారు కాబట్టి మరింత దగ్గర పడుతుంది ఆ టైంకి. ఒక్కసారి నేను జపాన్ టైం చూస్తున్నాను. ఇప్పుడు 11:33 అయింది. ఇంకొక అరగంట సమయం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటికైతే ఎర్త్క్వేక్స్ వస్తూనే ఉన్నట్లుగా తెలుస్తోంది. 11:33 జపాన్లో టైం అయింది. మన దగ్గర చూస్తే 8:03 అయింది మనకి టైం. సో ఈ గంటలోనే జపాన్లో ఏదైనా జరగవచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జపాన్లో మరొక ఎర్త్క్వేక్ వచ్చినట్లుగా తెలుస్తోంది, మరొక భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది. 4.5 తీవ్రతతో 4.5 తీవ్రతతో జపాన్లో మరొక భూకంపం. 7 రోజుల్లో 1000 భూకంపాలు. ఇప్పుడు ఇంతకుముందే మనం ఒక భూకంపానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసాం. ఇప్పుడు మరొక భూకంపం ఎర్త్క్వేక్ జపాన్లో మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జపాన్లో పరిస్థితి క్షణానికి కూడా మరింత భయానకంగా మారుతుంది. ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. ఈ క్షణం నుంచి మనం ఎలా బయటపడతాం, ఈ క్షణం దాటితే ఈ పరిస్థితి నుంచి మనం ఎలా బయటపడతాం అంటూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే అందుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్, 4.5 తీవ్రతతో జపాన్లో మరొక భారీ భూకంపం వచ్చింది. ఇది తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 7 నుంచి 8 తీవ్రతతో భూకంపం వచ్చే అవకాశం ఉంది అంటూ అక్కడ ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే చాలా మంది ప్రజలను, సుమారుగా 1.5 నుంచి 2 లక్షల మంది ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించారు. వాళ్ళకి సేఫ్ హౌసెస్ ఉన్నాయి. ఇప్పటికే అక్కడికి తరలించి వారిని ప్రొటెక్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏ ప్రాంతాల మీద ఇంపాక్ట్ ఉంటుందా అనేది ఒకసారి వాళ్ళు చెక్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వారం రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం జపాన్లో ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఈ విచిత్రమైనటువంటి పరిణామాలు, ప్రకృతి విపత్తులు మనం చూస్తున్నాం. ఓవైపు అమెరికాలో వరదలు మనం చూస్తున్నాం, మొన్న చైనాలో వరదలు మనం చూసాం, ఇండియాలో కూడా హిమాచల్ ప్రదేశ్ లాంటి చోట్ల పూర్తిగా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి బోర్డర్లో మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు అంతకుముందు అమెరికాలో చోటు చేసుకున్నటువంటి ఈ కార్చిచ్చుని మనం చూసాం. అలాగే ఇలా రకరకాలుగా దేశవ్యాప్తంగా, ముఖ్యంగా జపాన్లో ఇప్పుడు పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తే ఏం జరుగుతోంది, ఫిలిప్పైన్స్లో సిచ్యువేషన్ మనం చూసాం,
ఏం జరుగుతోంది అనేటువంటి భయం ప్రజల్లో కనిపిస్తోంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను, ముఖ్యంగా జపాన్లో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి, అక్కడ చోటు చేసుకున్నటువంటి భూకంపాలకు సంబంధించి, ఒకవేళ కనుక రెక్టర్ స్కేల్ మీద 7 గనక నమోదైతే, 7.5, 8 గనక నమోదైతే భారీ సునామీ వచ్చే అవకాశం ఉందంటూ అక్కడ ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ భూకంపానికే 3 లక్షల మంది చనిపోయే అవకాశం ఉందంటూ అంచనా వేసిన నేపథ్యంలో నిజంగా సునామీ వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అంత చిన్న దేశానికి ఇంత పెద్ద సునామీ వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మీరు ఆలోచించవచ్చు. ఇప్పటికే ఇతర దేశాలను సైతం హెల్ప్ అడిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇతర దేశాలు ఈ విషయంలో హెల్ప్ చేయాలి అంటూ. మరోవైపు సైంటిస్టులు దీనికి సంబంధించి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఏ ప్రాంతాల మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అనే దానికి సంబంధించి కూడా ట్రై చేస్తున్నారు. ఈ నాన్కై ట్రఫ్ అనే ప్రాంతం ఇక్కడ ప్రధానంగా మారింది. ఇక్కడ చూడొచ్చు, ఈ రెడ్ డాట్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచే ఇక్కడ ఒక పెద్ద సముద్రంలో ఒక పెద్ద భారీ లోయ ఉంది. ఈ లోయలో వచ్చేటువంటి ప్రకంపనల కారణంగానే ప్రధానంగా జపాన్కి ఈ భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయని చెప్తుంటారు. సో ఇప్పుడు మరింత ఎక్కువగా ఇది ప్రకంపించే అవకాశం ఉంది. దీని కారణంగా ఈ జపాన్ మొత్తం కూడా అతలాకుతలమయ్యేటట్లు కనిపిస్తుంది. టోక్యో వరకు ప్రధానంగా, పూర్తిగా ఈ పై ప్రాంతం మీదకి పెద్దగా ఎఫెక్ట్ లేకపోయినప్పుడు కూడా టోక్యో వరకు మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందంటున్నారు. ఈ కింద ప్రాంతం, అలాగే ఫిలిప్పైన్ సీ ప్లేట్కి కింద ఉన్నటువంటి ఈ టోకరా అనేటువంటి దీవులు ఉన్నాయి. ఆ దీవులు కూడా పూర్తిగా నేలమట్టమయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సో మీరు కూడా ఎప్పటికప్పుడు RTV మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. మీరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి జపాన్ భూకంపానికి సంబంధించి. అలాగే ఒకవేళ భూకంప తీవ్రత మరింత పెరిగితే సునామీ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్న తరుణంలో ఏం జరగబోతోంది అనేది మరోవైపు బాబా వంగ చెప్పినట్లుగానే, ప్రిడిక్ట్ చేసినట్లుగానే జరగబోతుందా? సైంటిస్టులు ఏం చెప్తున్నారో మనం చూస్తున్నాం. ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి. సైంటిస్టులు 2.9 లక్షలకు పైగా, 2.9కి పైగా, అంటే 2,90,000 మందికి పైగా మరణించే అవకాశం ఉంది ఒకవేళ వస్తే అంటున్నారు. చాలా వరకు ఈ ప్రాంతం అంతా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. మరోవైపు బాబా వంగ కూడా ఇదే ప్రిడిక్ట్ చేశారు. గతంలో బాబా వంగ చాలా ప్రిడిక్ట్ చేసినవన్నీ కూడా జరిగినాయి అంటూ హిస్టరీ చూస్తే మనం చెప్తున్నాం. ఇంతకు ముందు కూడా నేను మీకు కొన్ని చెప్పాను. అప్పుడు భారత్లో సంభవించినటువంటి ఈ సునామీకి సంబంధించి, అలాగే 9/11కి సంబంధించి, అమెరికాలో దాడికి సంబంధించి, ఇలా చాలా విషయాల్లో క్లియర్గా చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఈ రెండు మ్యాచ్ అవుతున్న తరుణంలో చాలా యాక్యురసీ మనకు కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే టైం చెప్పారో ఆ టైంని క్రాస్ చేయడానికి చాలా తక్కువ సమయం ఉంది జపాన్కి. సో ఈ తక్కువ సమయాన్ని కనుక వాళ్ళు ఓర్చుకోగలిగితే తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఈ లోపు ఏం జరుగుతుందనేటువంటి భయం ప్రజల్లో ఉంది. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉన్నారు ప్రభుత్వం కానీ ప్రజలు కానీ. సో మీరు కూడా మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. ఏం జరగబోతుంది, జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఏమనిపిస్తుంది అనేది మీరు కూడా మీ అభిప్రాయాలను మాతో కామెంట్ రూపంలో తెలియజేయండి. RTV ఎప్పటికప్పుడు మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఈ అంశానికి సంబంధించి అందిస్తూనే ఉంటుంది.